ఇప్పుడు దాకా జీవన్ అన్న అంటే అందరికీ ఒక కమెడియన్గా జబర్దస్త్ గురించి తెలుసు కానీ అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్నా. జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్లో మీరు ఇన్ని రోజులు పర్ఫామ్ చేయాలంటే చాలా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కదా. అంత వెనక ఉన్నట్టే సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ సపోర్ట్ ఏమి ఉండదు. నేను ఒకవేళ వీటికి సపోర్ట్ చేస్తే నాది ఉంటుందా ఉండదా, నేను ఉంటానా ఉండనా, ఇలా ఎందుకులే మనకు. అంటే జబర్దస్త్లో మీరు ట్రావెల్ చేయాలంటే భజన చేయాలి. నేను ఎందుకు వెళ్ళి భజన చేసి ఏ షో అయినా కూడా దానికోసమే కష్టపడి చేసిన వాళ్ళు ఎవరో ఒక్క రీల్ వల్ల ఫేమ్ అయ్యి డైరెక్ట్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతోమంది ఆర్టిస్టులు చుట్టుపక్కలే ఎవడు పోయినా పర్లేదు, ఎంతమంది పేదోళ్ళు పోయినా పర్లేదు, ఎంతమంది అమాయకులు పోయినా పర్లేదు, నాకు పైసలు వస్తే చాలా అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. భయ్య సన్నీ యాదవ్ అనే ఒక అబ్బాయి యూట్యూబర్ పాకిస్తాన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పుడు నిజంగా ఈ నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ కృష్ణ. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట. మన అతను ఎవరో అంటే జబర్దస్త్లో ఎన్నో వయసు నుంచి దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి మనందరిని కూడా నవ్విస్తూ తన టైం అంతా కూడా జబర్దస్త్లో పెట్టి ఎంతో కష్టపడి కృషి చేసి ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మనందరితో కూడా అతను చూడగానే మాకు నవ్వు వచ్చే విధంగా ఎంతో కష్టపడి చేసిన వ్యక్తి మరి అతను ఎవరో కాదు, జీవన్ అన్న. జీవన్ అన్న నమస్తే. హాయ్ అన్న, ముందుగా ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే అంతకుముందు జీవన్ అన్న అంటుండే మనం కలిసి, ఇప్పుడు ఏంటి జబర్దస్త్ జీవన్ అన్న అంటారు. జబర్దస్త్ జీవన్ అదే మా లైఫ్ కూడా అలానే అయిందిలే, బిఫోర్ జబర్దస్త్ ఆఫ్టర్ జబర్దస్త్ లాగానే అయింది. ఓకే, జబర్దస్త్ అనేది ఇంటి పేరు అయిపోయిందని చెప్పచ్చా? యా అంతే, ఇంకా అంతే. అన్ని మామూలుగా జీవన్ అంటే ఎవరు అప్పుడు స్టార్టింగ్ లో గుర్తుపట్టేది, ఇప్పుడు జబర్దస్త్ జీవన్ అంటేనే గుర్తుపడతారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఉండేది కదన్న, సిరివెన్నెల గారికి ఆ సినిమా పేరు ట్యాగ్ పెట్టుకుని చాలా మందికి వచ్చింది అలాగా. అవును, అలా జబర్దస్త్ తర్వాత చాలా మంది ఆర్టిస్టులు కూడా అంటే బాగా పర్ఫామ్ చేసి అంటే మేము ఇష్టపడే వాళ్ళని అలా పెట్టుకున్నాం. ఒక షో పేరు ముందు ట్యాగ్ గా ఉండేది ఇదే జబర్దస్తే కదన్నా. సో ఏంటన్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే దాదాపు 13 సంవత్సరాల నుంచి జబర్దస్త్ చూస్తున్నాం, అందులో మీరు 12 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంచుమించు. సో ఎలా ఉంది మీకు జర్నీ, ఎలా అనిపిస్తుంది జబర్దస్త్ లో? సో అన్ని కష్ట నష్టాలు, ఒడిదొడుకులు ఇవన్నీ అందులో చూసాం. ఓకే, అందుకే అన్న కదా బిఫోర్ జబర్దస్త్ ఆఫ్టర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్ కూడా చాలా ఒడిదొడుకులు కష్టాలు, జబర్దస్త్ కూడా ఒడిదొడుకులు కష్టాలతోనే మొదలయ్యి స్టార్ట్ అయ్యి, సో అలానే ముగిసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే. జబర్దస్త్ అనేది ఒక టీవీ షో కాదు, ఒక మనిషి జీవితం అనుకుంటాను. అంతే కదా, 100%. ఇప్పుడు ఒక్కరిదే కాదు, ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన చాలా మంది జీవితాలకు అదొక జీవితం. అంటే ఈ మాట అనొచ్చలేదో తెలియదు కానీ హోల్ సినిమా ఇండస్ట్రీ ఏంటో జబర్దస్త్ ఒకటి అలా అనుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంతమందిని పైకి లేపింది కదా. అవును, అంతమంది గుర్తింపించింది ఆర్టిస్ట్ కి ఎంతమంది, సుధీర్ అన్న కావచ్చు, రచ్చ రవి అన్న కావచ్చు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది జబర్దస్త్. అవునండి, ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఎక్కడ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడ తిరగాలి, ఆ తిరిగినా కూడా ఈయనకు అవసరమైన క్యారెక్టర్ అక్కడ ఉన్నదా లేదా తెలియదు. సో ఇవన్నీ ఉండేది. ఈ జబర్దస్త్ ఏంటి అంటే అన్ని క్యారెక్టర్స్ కలిపి ఒకే దగ్గర ఒకే స్టేజ్ మీద అక్కడ అవసరం యాక్టర్స్. సో దానివల్ల ఏంటంటే చాలా మంది యాక్టర్స్కి అది మృతి ప్లాట్ఫామ్ అయిపోయింది. అయితే ఎలా వచ్చిందన్న ఛాన్స్ మీకు జబర్దస్త్ లో? ఎలా వెళ్ళారు? ఫస్ట్ నేను వేరే ఛానల్లో చేశా, తెలుసు మీకు కూడా. ఒక కామెడీ షో చేస్తూ ఉన్నా. కామెడీ షో చేస్తూ ఉన్న టైంలోనే నాకు జబర్దస్త్ అవకాశం ఫనీ అన్న, అభియాన్న టీంలో ఫనీ అన్న ద్వారా వచ్చింది నాకు. సో తనే ఇక్కడ జెమ్నీలో ఉన్నప్పుడు చూసి, అరే బాగా చేస్తున్నారు, నువ్వు జబర్దస్త్కు వస్తావా అంటే వస్తా అని చెప్పేసాను. సో అలా తీసుకెళ్ళి అభియాన్న పరిచయం చేసి, సో అలా నాకు తెలిసి జబర్దస్త్లో ఉన్న అందరి టీం లీడర్లతో చేసిన. ఓకే, మొత్తం ఆల్రౌండ్ మొత్తం చుట్టేసారు. అసలు ఎలా స్టార్ట్ అయిందన్న మీకు? మీరు అసలు ఎక్కడ పుట్టారు మీరు? అసలు మీది ఏంటి? మా విలేజ్ వచ్చేసి ఇప్పుడు కొత్త డిస్టిక్, మహబూబాబాద్ డిస్టిక్, ఓకే, గుండం రాజుపల్లి విలేజ్, చిన్నగూడూరు మండలం.
చాలా అంటే మారుమూల విలేజ్. నాకు తెలిసి అప్పుడు మా ఊరికి బస్సు కూడా లేదు. ఓకే. సో అంత మారుమూల విలేజ్. ఇప్పటికీ మా ఊరి పేరు సరిగ్గా మా జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు. ఓకే. సో అలా అంత మారుమూల విలేజ్. సో అక్కడ సో స్టార్ట్ అక్కడ చేసి పుట్టి నేను మా కుటుంబంలో మా బాబాయ్ ప్రేమ్ కుమార్ గారని రచయిత, సింగర్ అండ్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ బాబాయ్. సో తను రచయిత, అంటే సామాజిక చైతన్య గీతాలు బాగా రాస్తాడు బాబాయ్. సో అలా మా బాబాయ్ని చూస్తూ మా బాబాయ్ పాడిన పాటలు పాడుకుంటూ అలా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైం స్టడీ చేస్తూ స్కూళ్ళల్లో పాడుతూ, స్కూళ్ళల్లో నాటకాలు ఇవన్నీ చేస్తూ అలా వస్తూ ఇక హైదరాబాద్కి అంటే నాకు మార్గదర్శనం మాత్రం అంటే నాకు కళ నేర్పింది మా బాబాయ్. సో తర్వాత ఇంకా నేను దాన్ని పట్టుకొని అలా ఇక నాకున్న తెలివిని యూజ్ చేసుకుంటూ అలా హైదరాబాద్కి వచ్చి సో ఇలా ప్రయత్నం చేసుకుంటూ చేశా. సో మా విలేజ్ గుణరాజుపల్లిలో సో మా బాబాయ్ ఒక మంచి కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మా ఊర్లోనే కాదు, అప్పట్లో వరంగల్ జిల్లాలో వరంగల్ శంకరన్న, సారంగపాణి అన్న అని సింగర్స్ ఉండే జానపద. అసలు జానపద కళాకారులు, గాయకులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే గుర్తొచ్చేది. సో వాళ్ళతో ప్రోగ్రామ్స్ వాళ్ళతోనే చేసేది బాబాయ్. సో అలా నాకు అంత పెద్ద వాళ్ళను చూసి నాకు అలవాటైంది. అయితే మీకు అయితే ఫోక్ సాంగ్స్ లో టచ్ ఉంది మీకు? యా, అసలు నేను పెరిగిందే జానపదం నుంచి పెరిగా. అయితే ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు దాకా జీవనన్న అంటే అందరికీ ఒక కమెడియన్ గా జబర్దస్త్ గురించి తెలుసు, కానీ బయట తెలుసు ఎవరికైనా మీరు పాటలు పాడతారని ఎవరికైనా తెలుసు? కొంతమంది తెలుసు. అవునా? ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అయితే? కొంతమంది తెలుసు. సో అప్పుడప్పుడు జబర్దస్త్ అంటే వేదిక మీద పాడలేదు, కొన్ని చిన్న అంటే నా ఇన్స్ట్రుమెంట్ డప్పు ప్లే చేసుకుంటూ కొన్ని స్కిట్లు చేశాను. సో అట్లా అరే వీడికి ఇదొక ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంది అని చెప్పేసి అని చాలా స్కిట్లు చేశాను. సో ఒకసారి మా దాత్రి వ్యూస్ కోసం ఒక పాట పాడరా జానపద గీతాలు? ఎందుకంటే ఈ మధ్య చాలా అంటే ఎప్పటి నుంచో తెలంగాణకి పుట్టినది కదా జానపద గీతాలు అనేది. ఎస్. సో ఈ మధ్య కూడా చాలా ఫేమస్ అవుతుంది. అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అన్న, ఒక 300 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క సాంగ్. అవును. సో అంటే ఎక్కడికి వెళ్ళినా అంటే నాకు ఇది తలుచుకోవడం నాకు ఇష్టం, అలవాటు. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలు మాయన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా, దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు, ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి మిగల్చకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా, కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. థ్యాంక్ యూ. బాగా పాడారన్న. అంటే అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చినా మళ్ళీ ఒక కొత్త పాట వచ్చిందంటే ఎందుకో మరి వినాలనిపిస్తుంది అమ్మ గురించి. పాడతారా? మీ అమ్మగారి ముందు ఈ పాట పాడుతుంటారా ఆవిడ గురించి, ఆవిడ కోసం? రెగ్యులర్గా మా విలేజ్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఖచ్చితంగా నేను ఫస్ట్ ఒక అమ్మ పాట, సో మా పల్లె పాట ఇవి పాడిన తర్వాత జానపదం ఏదైనా సొంతం పాడేది. సో అది అలవాటైంది మా విలేజ్లో. సో ఖచ్చితంగా నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్నమ్మ వీళ్ళందరూ వచ్చి ముందే ఫస్ట్ కూర్చునేది. ఓకే. సో అంతే, ఇక వాళ్ళ ముందు పాడడం నిజంగా చాలా హ్యాపీ అనిపించేది. పాడిన చాలాసార్లు. ఓకే అన్న, వెరీ గుడ్. అయితే అన్న జబర్దస్త్లో మరి ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా, మీకు చాలా ఆత్మీయుడు, మీకు బాగా సపోర్ట్ చేసి
ఫణి గారి వల్ల మీరు వచ్చారని చెప్తున్నారు జబర్దస్త్లో. ఇంత ఇంత టైం ఈ ట్రావెల్లో మీకు ఇంకా ఆత్మీయులు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి, ఎందుకంటే జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్లో మీరు ఇన్ని రోజులు పర్ఫామ్ చేయాలంటే చాలా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కదా. ఎస్, అవును కదా. మరి అన్నీ ఎలా ఫేస్ చేశారు? మీకు ఎవరు వెనక నుండి మీకు సపోర్ట్ చేశారు? అయితే ఇక్కడ ఒకటి గమనించాలన్న, జబర్దస్త్లో అంత వెనక ఉన్నట్టే సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కానీ సపోర్ట్ ఏముండదు అంతే. ఏమో అంత అంత సపోర్ట్ ఉందేమో, అసలు నాకు అంతమంది సపోర్ట్ ఉన్నారేమో, కానీ అన్నట్టే అనిపిస్తుంది. కానీ సపోర్టు ఎందుకంటే మనకు ఒక అది వచ్చినప్పుడు నాకు టీం లీడర్లు కొంతమంది నాకు సపోర్ట్ చేశారు, కానీ నేను అనుకున్నంతగా సంస్థలో కానీ ఎందుకో నాకు తర్వాత సపోర్ట్ చేయలే. ఎందుకంటే నేను ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యి, ఒక ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి, నేను తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు నా మీద చాలా కుట్రలు జరిగినాయి. ఓకే, అంటే చాలాసార్లు ఈ డిస్కషన్స్ వింటూ ఉంటాం బేసిక్గా. అవును, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ అంటే మీతో మాట్లాడుకుంటే దాంట్లో చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా కొంతమంది. సో అరే వీడు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ చాలా వరకు మాత్రం అబ్బా ఎందుకు మళ్ళీ వీడెందుకు అనేలాగానే అది చేశారు. అంటే ఎందుకంటారు అంటే అన్ని కలిసి ట్రావెల్ చేసి మీకు ఒక సర్కిల్ ఏర్పడిన తర్వాత, ఒక టీం ఏర్పడిన తర్వాత మీరు లేకపోతే బాగుండు అనుకోవాల్సిన అంత అవసరం ఉంది. ఎందుకంత అలా ఎందుకు థింక్ చేస్తారంటారు? అంటే వీళ్ళు థింక్ చేయడం పక్కన పెడితే అలా థింక్ చేసేలాగా చేశారు. ఓకే, వీళ్ళు అసలు ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదా తెలియదు, అంటే ఆ భయం వీళ్ళలో క్రియేట్ చేశారు. నేను ఒకవేళ వీటికి సపోర్ట్ చేస్తే నాది ఉంటుందా ఉండదా, నేను ఉంటానా ఉండనా, ఎలా ఎందుకులే మనకు అనే అది వచ్చేలాగా చేశారు. అందుకే ఇంకా ఏం అనిపించింది, తర్వాత చాలా ఫీల్ అయ్యా. సో మేమంతా కలిసి ఉండేవాళ్ళము, అంటే మాకు మధ్యనే ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేలాగా చేశారంటే చాలా ఫీల్ అయ్యింది. ఓకే, అంటే మేము బేసిక్గా వింటూ ఉంటాము, అంటే ఈ సర్కిల్ ఉన్నాం కాబట్టి, ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు వింటూ ఉంటాం బేసిక్గా. ఎంతవరకు నిజం నాకు తెలియదు. అంటే జబర్దస్త్లో మీరు ట్రావెల్ చేయాలంటే భజన్ చేయాలి, లేకపోతే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తలదించుకుని ఉండాలి, కొన్ని ఇలాంటివి విన్నాం అనమాట. మీరంటే మీరు కాదు, చాలామంది ఆర్టిస్టులు కావచ్చు. అది నిజంగా వాస్తవం అంటారా? వాస్తవం అండి, ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అలాంటిది? జరిగింది, అంటే నేను అంతవరకు నేను చేయలే. మ్యాక్స్ నేనేం చేసి నా వర్క్ ఏంటో నేను వెళ్ళి సిన్సియర్గా నా వర్క్ చేసుకొని వచ్చేది. ఈవెన్ బాబు గారు కూడా అరే జీవన్ వాడి వర్క్ వాడు సిన్సియర్గా సీరియస్గా చేసుకొని పోతారా, వాడు ఎవరితో మాట్లాడు, అదే నా మైనస్ తెలుసా. ఓకే, నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం, ఎవరితోని ఎక్కువ అంటే నేను ఎక్కువ థింక్ చేస్తూనే ఉంటా. అంటే బ్యాడ్గా ఏం కాదు, అంటే ఎలా ఇంకేం చేస్తే బాగుంటుంది. సో నేను అలా థింక్ చేసి నేను ఎవరితో ఎక్కువగా అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడేది, అంతగా ఎక్కువ మాట్లాడిపోయేది. అదే నాకు ఏంది వీడు ఎవరితో మాట్లాడు, వీనికి ఎక్కువ ఈగో కావచ్చు, చాలామంది అనుకున్నారు తెలుసా. అది అంటే మీరే కదా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వీడు ఎవరి దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, వీడు పొగడాడు, చేయడు అంటే అవును. ఇప్పుడు అంటే నాకు అసలు అది గుర్తుకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను స్కిట్ ఎలా బాగా చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తా, కానీ నేను ఎందుకు వెళ్ళి భజన చేసి బాగాలేకున్నా కూడా జనాలు ఖచ్చితంగా చెప్తారు సార్. ఇప్పుడు కామెంట్స్లో చూస్తే వాళ్ళకు జడ్జిమెంట్ తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. సో అది మనకి ఇంపార్టెంట్. సో అందుకే ఇక నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడపోయేది, పోయి అబ్బా నువ్వు సూపర్ అన్న, నువ్వు అదన్న కేక్ అని అసలు నేను ఎవరితో అనేవి. సో నా మనసులో ఫీలింగ్ ఉండేది, అరే బాగా చేశారు, చాలా బాగా చేస్తున్నాడు, మనం కూడా అలా చేయాలి అని చెప్పేసి అని నేను చాలాసార్లు మనసులో అనుకున్నా. అది నా ఫీలింగ్. అది పోయి చెప్పి అది చేస్తే అది భజన. అయితే మనకి ఒక పని రావడం కంటే కూడా, ఒక పని క్లారిటీగా చేయడం కంటే కూడా, అది పక్కన పెట్టి భజన చేస్తే లైఫ్లో సెటిల్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు, నిజమేనా? ఇప్పుడు అదే అయింది, అదే అవుతుందంట. ఇప్పుడు అదే అవుతుంది, భజన చేసే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ. ఇప్పుడు 100% అదే అవుతుంది. మన పని మనం చేసుకుంటే అది ఇగోగా తీసుకెళ్తున్నారు. ఎస్, నేను అంతేందుకు మా ఇంట్లో కూడా నువ్వు ఎవరితో మాట్లాడవు,
అందరితోని ఉండాలి, నువ్వు అందరినీ ఇట్లా పొగడాలి అందరంటే, అరే మరి అది నాకు రావట్లేదు, నేనేం చేయ అంటే, నేను సిన్సియర్గా నా వర్క్ నాకు ఏది ఇస్తే అది సిన్సియర్గా నేను చేసుకుంటా. అది తెలుసు, అందరికీ తెలుసు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలుసు, అందరికీ తెలుసు. ఈవెన్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిన రోజా గారికి కూడా తెలుసు, జీవన్ తను ఇచ్చిన క్యారెక్టర్ని తను 100% చేసుకొని వెళ్తాడు అని చెప్పేసి అని తెలుసు. ఏదైనా తప్పులుంటే నేను ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్తారు ఇది బాగాలేదు, బాగా చేయలేదు అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూస్తా. కానీ ఇంకా ఇదే ఖచ్చితంగా భజన చేస్తేనే మనకు వస్తుంది అని అంటే ఇంకా అది ఎందుకో చేయాలనిపించలేదు, చేయలేదు కూడా. పని అయితే చేస్తాం కదా, భజన చేయలేం కదా. అవును. అయితే రోజా గారు అన్నారు కాబట్టి, రోజా గారు ఈ మధ్యకాలంలో ఏమైనా ఆవిడతో కాంటాక్ట్ లో ఉంటారు, మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానీ? ఈ మధ్య కాలంలో వెళ్ళాను. ఓకే. ఎలాంటి సపోర్ట్ ఉండేది మీకు రోజా గారి దగ్గర నుంచి కానివ్వండి? బాబు గారు, రోజా గారు నిజంగా బాగా చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు తప్పు చేసినా కూడా అదే అంతే రేంజ్లో, రే బాగాలేదు, ఇది కరెక్ట్ చేసుకో అంటే మేము బాగా చేస్తేనే షో బాగుంటుంది అని చెప్పి బాగా నమ్మేది. అదే మాకు చెప్పేది వాళ్ళు. ఓకే. సో అందుకే అరే బాగా చేయండి, మనకే అదవుతుంది, తగ్గుతుంది అని చెప్పి అలా చెప్పేది మాకు. సో అంత సపోర్ట్ ఇచ్చేది. బాగా చేస్తే 100% అరే బాగా చేసావురా, ఇది సూపర్ చేసావురా, సో అలా అంత ఎంకరేజ్ ఉండేది కాబట్టి బాగుంది జెన్యున్గా. ఓకే. అంటే ఆడియన్స్ నుంచి అయితే జెన్యున్ జడ్జిమెంట్ వస్తుంది, 100% వస్తుంది. ఒకవేళ ర్యాంకింగ్ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు కూడా కొంతమంది తక్కువ వచ్చినా కానీ కొంతమందికి తక్కువ వచ్చిన ర్యాంకింగ్ నచ్చచ్చు స్కిట్స్ అనేవి. అంటే పార్షియాలిటీ జడ్జిమెంట్లో కానీ లేకపోతే మీ గ్రూప్లో కానీ పార్షియాలిటీ ఉంటుందా? బాగా చేసే వాళ్ళకుంటే కూడా వేరే వాళ్ళని లేపడం అలాంటి జరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? అంత జెన్యున్గానే జరుగుతుందంటారు? అంటే మేము చేసేది అంత జెన్యున్గా బాగా చేసాము, జెన్యున్గానే ఉంటుంది. కొంతవరకు ఏమైందంటే టెక్నికల్గా నీకు ఎడిటింగ్కి వచ్చేవరకు కొంచెం ఎడిట్ దానివల్ల కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డాం. అంటే మేము స్టేజ్ మీద చేసినప్పుడు బాగుంది, ఎందుకో మళ్ళీ ఎడిట్లో ఇది ఎందుకో బాగాలేదు అనిపించేది. అంటే ఎడిటింగ్ లో కావాలని ఏమైనా ఈ టీం లేపడానికి అట్లా ఏమైనా జరుగుతాయి అంటారా, లేకపోతే అది అన్ఫార్చునేట్ గా? అంటే అంతవరకు ఆలోచించలేదు మేము. ఓకే ఏమో మరి అది కరెక్ట్ అవ్వలేదేమో అని చెప్పేసి అనుకుని మనం బెటర్మెంట్ చేసుకుందాం అనుకునే, అంతవరకు అంత ఆలోచించలే అక్కడ. ఓకే. అయితే అన్న మీరు ఒక 12 years నుంచి జబర్దస్త్ లో ఉన్నారు కదా, మీరు జబర్దస్త్ లో ప్రతి యాక్టర్ కూడా ఎంత పక్క పెడితే ప్రతి యాక్టర్ కూడా కష్టపడడానికి వస్తాడు, హైలైట్ అవ్వడానికి వస్తాడు. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు కష్టపడుతుంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాగా పెరిగిన తర్వాత, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తర్వాత ఏదో మైక్ పట్టుకుని, అంటే ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టే ఎవరి కష్టం కూడా తక్కువ చేయకూడదు నా ఉద్దేశం, కానీ సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ వల్ల ఎక్కువ పాపులారిటీ చాలా మందికి వస్తుంది. నిజంగా యాక్ట్ చేసేవాడి కంటే కూడా, నిజంగా కష్టపడేవాడి కంటే కూడా మ్యూజిక్ వల్లనో లేకపోతే ఆ టైంలో ఆ టైం లైన్ వల్ల లేకపోతే ఆ అదృష్టం బాగుండో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం, వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు. అంటే మన పేర్లు మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు, సెలబ్రిటీలు అయిపోతున్నారు. అంటే ఒకప్పుడు సెలబ్రిటీ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళు, తర్వాత సీరియల్ ఆర్టిస్టులు, తర్వాత జబర్దస్త్ ఆర్టిస్టులు సెలబ్రిటీగా మేము చూసాం. చిన్న చిన్న వాళ్ళు కూడా ఆ టైంలో సెలబ్రిటీలు అయిపోతున్నారు, లేదా సెలబ్రిటీ అని ట్యాగ్ లైన్ పెట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళ పద్ధతి కూడా అలానే ఉంటుంది. నిజంగా దౌర్భాగ్యం, నిజంగా దౌర్భాగ్యం. వాళ్ళని ట్రీట్ చేసే దానిలో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ట్రీట్ చేయడం పక్కన పెట్టు, వాళ్ళు వచ్చిన తర్వాత సీనియర్స్, ఇప్పుడు చాలా మంది కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వీళ్ళు వచ్చి సీనియర్స్ని ట్రీట్ చేసే విధానం దరిద్రంగా ఉంది. అంటే వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడి పాపం జబర్దస్త్ కోసమే ఆ షో ఏదైనా, ఒక జబర్దస్త్ అనే కదా, నాట్ ఓన్లీ ఏదైనా ఏ షో అయినా కూడా దానికోసమే కష్టపడి చేసిన వాళ్ళు ఎవరో ఒక్క రీల్ వల్ల ఫేమ్ అయ్యి డైరెక్ట్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే వాళ్ళు వీళ్ళను ఒక చులకనలాగా చూడడం. అరే మేముతో నువ్వు ఇన్ని రోజులు కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏముంది నువ్వు అనే రేంజ్ లో చూడడం నిజంగా దౌర్భాగ్యం. ఇక్కడ వ్యూవర్షిప్ చూస్తున్నారు కానీ టాలెంట్ చూడట్లేదు. సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసమే చూస్తున్నా. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎవరెవరో తీసుకొచ్చి పెట్టేశారు, ఎవరెవరినో తీసుకొచ్చి పెడుతున్నారు. అప్పటి వరకే అది మీరు ఒకటి గమనించండి, స్టార్టింగ్ నుంచి చేసిన వాళ్ళు వాళ్ళ వే ఆఫ్, అంటే వాళ్ళ యాక్టింగ్ ఎంత పరిణతి ఎలా ఉంటుంది అంటే ఆ స్టేజ్ని చూసి ఉన్నవాళ్ళు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు స్టేజ్ మీద, అసలు వాళ్ళకి ఆ స్టేజ్ సెన్స్ కూడా తెలియదు. మీరు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారంటే ఆ స్టేజ్ మీరు ఇల్లు అనుకుంటారు,
మీకు ఆ స్టేజ్ దానికి ఆ respect ఇస్తాం. ఇస్తారు, యూటిలైజేషన్ అలా ఉంటుంది, మీకు అంతా కాన్సెప్ట్ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఆ స్టేజ్ అంటే కొంతమందికి ఆ రెస్పెక్టే లేదు. అయినా జబర్దస్త్ అనేది ఒక పెద్ద పెద్ద హీరో, పెద్ద ప్లాట్ఫామ్. అలాంటప్పుడు ఇలాగా అప్పుడప్పుడే ఎంకరేజ్మెంట్ చేయడంలో తప్పలేదు, నా ఉద్దేశం అది కాదు. సో వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని తక్కువ చేయడం, లేకపోతే వాళ్ళని హైలైట్ చేయడము, ఆ జబర్దస్త్కి తక్కువ కాదా? చాలా తక్కువే. అంత ఎంకరేజ్ చేయడం, వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళకి లేదని కాదు. ఓకే, వాళ్ళని తీసుకొచ్చి ఓకే తీసుకురండి, వద్దనట్లే, కానీ ఎంతవరకు వాళ్ళను అది చేయాలో అంతవరకే చేయాలి. మరి వీళ్ళందరినీ కించపరిచి వీళ్ళే హైలైట్, వీళ్ళే అది అని చెప్పేసానంటే అది చాలా వరకు కరెక్ట్ కాదు. అంతే కదా, వీళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ మనసులో చాలా మందికి ఉంటుంది సీనియర్స్. అరే ఏంటి మేము ఇన్ని చాలా మంది జబర్దస్త్ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసు అక్కడ, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక క్యారెక్టర్ ఇంకా చిన్నది ఏదన్నా అవుతుందేమో వాళ్ళను అది చేయట్లే. వీళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో కొంచెం అది కాగానే తీసుకొచ్చి వీళ్ళగా అసలు మెయిన్ క్యాండిడేట్ కంటే పెద్ద క్యారెక్టర్లు వీళ్ళకి ఇచ్చి చేస్తున్నారు. ఇది అది అక్కడ తెలిసిపోతుంది, వాళ్ళు ఫెయిల్ అవుతుంది. ఆడియన్స్ సెంటిమెంట్ కూడా తెలిసిపోతుంది. ఏదైనా అక్కడ కావాలంటే ఇన్స్టాలో చూడొచ్చు అన్న, మిమ్మల్ని చూడాలంటే జబర్దస్త్ లో చూడాలి. అంతే కదా. అవును కదా, జబర్దస్త్ పెట్టేది మీలాంటి వాళ్ళ గురించి, వాళ్ళని తీసుకొచ్చి పెడితే అది ఎక్కడ హైలైట్ అవుతుంది? మరి ఇదేం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు? దీనికోసం ఎప్పుడైనా చర్చలు జరిగినాయా? మరి ఏంటి మళ్ళీ అప్పటికి మేము బయటకు వచ్చేసాం, అప్పటికి ఇక మేము ఎవరు అడగలే. ఓకే. సో మళ్ళీ సెకండ్ సారి కూడా ఒకసారి, థర్డ్ సారి మళ్ళీ ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిచ్యువేషను ఇలానే ఉంది. అంటే ఎవరో తెలియదు అసలు, వీళ్ళు ఎవరు అంటే ఏదో రీలు ఫేమ్ అయిన్లు తీసుకొచ్చి అందులో పెట్టారు, వాళ్ళు డామినేటింగ్ చేయడం. అరే ఇదేంటి ఈజీగా ఫేమస్, డామినేటింగ్ చేయడం పక్కన పెట్టు, వాళ్ళు నువ్వు అలా కాదని ఇది చేయి, నువ్వు ఫస్ట్ ఇలా చేయి. అరే ఇన్ని స్కిట్లు చేసి చాలా మంది అలా ఉన్నారు చెప్పేవాళ్ళు, ఇన్ని స్కిట్లు చేసి వీళ్ళు ఇది చేయి అది చేయి అని చెప్పి ఇలా చేయడం అంటే వాళ్ళ డామినేటింగ్ కోసం. సో అలా అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేయడం. అది అంటే మనం ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో శాటిలైట్ ఛానల్స్లో కానీ పెద్ద సంస్థలో మీరు కానీ మేము కానీ చేసి ఉంటాం. సినారీ ఎవరిదని కానీ, ఇప్పుడు నాదని కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటో మనకు ఒక రూల్ బుక్ ఉంటుంది. ఒక యాంకర్ అనేవాడు ఒక ఆర్టిస్ట్ ఇలా బిహేవ్ చేయాలి, ఆ లిమిటేషన్స్ క్రాస్ చేయకూడదు. కొత్తగా వచ్చే పిల్ల ఏమైపోతుందంటే, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరిని వస్తుంది ఏమైపోతుందంటే, రీల్స్ పాపులారిటీ గురించి కొంచెం వెకిల్గా చేయడం, మీద పడిపోవడం, బౌండరీస్ దాటి మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యూస్ రావడం వల్ల వీడు ఏమనుకుంటున్నాడంటే, వ్యూస్ వస్తున్నాయంటే నేను తోపు అనుకుంటున్నాను. కొంచెం చుట్టుపక్కల కొంత ఈ పిఆర్ టీమ్స్ ఏవై చేస్తున్నాయంటే వాడి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకి ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ కావాలని చెప్పి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి క్రాస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వీటి కారణమే కదా. బెంచ్ కార్లు కొంటున్నారు కదన్నా మీరు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు బెంచ్ కార్లు కొనడం ఎంత దారుణం అంటే, వ్యూస్ వస్తే అయ్యే మేమే తోపు, అసలు మాకంటే పెద్ద యాక్టర్ ఎవ్వరు లేరు అని ఎవరినైనా మేము విమర్శించవచ్చు, ఎవరినైనా మేము అది చేయొచ్చు అనే భ్రమలో ఉంటున్నారు వాళ్ళు. నేను ఇప్పటికీ చూస్తాను చాలా మంది ఆర్టిస్టులు, కానీ దాని వెనుక మళ్ళీ ఎవరైతే అలా ఒకసారి వచ్చి ఎంట్రీ ఇచ్చి మీ ఫేమ్ అన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కింద ఉన్నారు, ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుంటే వీళ్ళు అలా బిహేవ్ చేయరని చెప్పి నా ఉద్దేశం. ఒకసారి అది మరి ఎందుకు వాళ్ళకి బ్యాక్ అది కనిపించట్లేదా, వీళ్ళకి ఏంటో తెలియట్లేదు. ఒకేసారి ఫేమ్ అయ్యారు, ఓకే, దాన్ని కాపాడుకుంటూ దాన్ని కన్సిస్టెన్సీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే హ్యాపీ. ఇక నేనే తోపు, నాకంటే ఎవరు తోపు లేదని అంటే తర్వాత ఎంతమంది కిందికి వచ్చారో మనం చూస్తున్నాం. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంతమంది మంచి యాక్టర్లు ఉన్నారు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, ఇప్పుడు కూడా బైక్లో వెళ్తూ ఉంటారు, ఓలాకు వస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందో పక్కన పెట్టండి, వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ తెలుసు, వాళ్ళ మైండ్ అంతా కూడా యాక్టింగ్ మీద రేపటి కోసం థింక్ చేస్తారు. ఇన్స్టాలో ఒక 2 టిక్టాక్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు బెంజ్ కార్లు, ఆడి కార్లు ఇవన్నీ కొంటుంటే అనిపిస్తుంది అంటే ఇక టాలెంట్గా పే చేసేది, లేదంటే ఈ భజనకి లేదంటే ఎక్స్ట్రా షో ఆఫ్లుగా జనం కూడా అటెన్షన్ పే చేసేది డౌట్ వచ్చింది. అంతేనండి, ఎక్స్ట్రానే. ఇప్పుడు నీకు ఒరిజినల్ టాలెంట్ కొంతమంది ఉండొచ్చు, ఉన్నారు, ఇన్ఫాక్ట్ ఉన్నారు, వాళ్ళు మనం అనడానికి లేదు, ఇన్ఫాక్ట్ ఉన్నారు. ఇంకా దానికి తోడు కొంచెము ఇందులో ఫేమ్ రాగానే వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా డబ్బుల కోసం పోయి బెట్టింగ్ యాప్స్.
సో దానివల్ల ఎంతమంది మీ దృష్టిలోకి పాడవుతారు. వచ్చిందా మీ సర్కిల్ నాకు బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యలో అనేది ఒక 6 months నుంచి తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ అవును, ఎంత ఘోరంగా ఉంది, ఎంతమంది చనిపోతున్నారు, అప్పులు అయిపోతున్నారని తెలుస్తుంది. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో మంది ఆర్టిస్టులు చుట్టుపక్కలే న్యూస్ రీడర్స్ కావచ్చు, కొంతమంది ఇప్పుడు ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఒక ఇల్లు కట్టాలంటే ఒక మనిషి ఒక 50 సంవత్సరాలు కష్టపడాల్సింది నెలలో కడుతున్నారు. 2-3 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి లగ్జరీ ఫ్లాట్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలు నిజంగా అసలు అనొద్దు అనకూడదు తెలియదు కానీ కొంచెమన్నా సిగ్గుండాలబ్బా. ఎందుకు ఇప్పుడు అలా సంపాదించి కట్టుకున్న ఇల్లు దాన్ని చూస్తే గుర్తుకురాదా నీకు? సో నేను ఎంత దరిద్రమైన పని చేసి తీసుకొచ్చి కట్టుకున్నా, ఎంత దరిద్రమైన అది చేసి కట్టుకున్నా, ఎంతమంది ప్రాణాలు తీసి కట్టుకున్నా అని చెప్పి గుర్తుకురాదా? సో ఎందుకు కష్టపడుతూ నీకున్న టాలెంట్ని చూపించుకుంటుంటే ఎదిగిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? ఎక్స్ట్రా మనీ కోసము, ఈజీ మనీ కోసము ఇంత దారుణానికి ఇంత ఎవరు చనిపోయినా పర్వాలేదు, ఎవడు పోయినా పర్వాలేదు, ఎంతమంది పేదోళ్ళు పోయినా పర్వాలేదు, ఎంతమంది అమాయకులు పోయినా పర్వాలేదు, నాకు పైసలు వస్తే చాలా అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం చూసినట్టయితే నాన్ వేషన్ యూట్యూబ్ ఛానల్ ఒక అతను ఉన్నాడు, స్టేట్స్లో తిరుగుతూ ఉంటాడు ఎంతసేపు. అతను ఆ స్టేట్స్లో తిరిగేదానికంటే కూడా బెట్టింగ్ యాప్స్ మీద అతనే ఎక్కువ తీసుకొచ్చాడు, చాలా మంది బయట పెట్టడం జరిగింది మాట్లాడి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరేంటో మనం పక్కన పెడితే, కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో బయ్య సన్నీ యాదవ్ అనే ఒక అబ్బాయి యూట్యూబర్, మన సూర్యాపేట అబ్బాయి. యాక్చువల్గా నేను కూడా ఫాలో అవుతాను అబ్బాయిని. చాలా స్టేజ్ నుంచి మంచి స్టేజ్కి వచ్చాడు, మంచి ఎనర్జెటిక్ అబ్బాయి అనుకున్నంత. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు ఇవన్నీ చెప్పి ఎలిగేషన్స్ బాగా వచ్చినాయి. ఆల్రెడీ ఆ ఎలిగేషన్స్లో ఉండగానే ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ టూర్ వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం చాలా మంది అబ్బాయి మీద రుచిపడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం నిజంగా అది నిజమైతే మాత్రం, అంటే తను వెళ్ళి చేసింది అది నిజమైతే మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో పెడుతున్నారు, ఆ అబ్బాయి పోస్ట్ చేశాడు, పాకిస్తాన్ లో నా బైక్ చూసి చాలా మంది చూస్తున్నారు, ఇండియన్ అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి అబ్బాయి కంటెంట్ పోస్ట్ చేస్తాడు. అంటే ఎంతవరకు అసలు మనలో మనకి ఎంతవరకు దేశభక్తి ఉంది అనేది అసలు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ చాలా మంది విజిట్ చేయడము అంతా జరిగింది, మన ఇండియన్స్ కూడా వెళ్ళారు. అయితే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అనే పదం వింటేనే మన నరాలు, అంటే మనం కూడా నార్మల్ గా మనం ఉన్న వాళ్ళకే మనకే ఇలా అవుతుంది, నాకు కూడా గన్ ఇవ్వండి సార్ మేము కూడా వచ్చి కాలుస్తాం అనే రేంజ్ లో ఉండిపోయాము. పాకిస్తాన్ అనే పదం వింటే నరాలు. అలాంటిది ఆ అబ్బాయి ఆ పాకిస్తాన్ లో ఇలాంటి టైంలో ఎలా ట్రావెల్ చేస్తున్నాడు, అక్కడ ఎలా పడుకున్నాడు, ఎలా తిండి తింటున్నాడు, ఆ తిండి అబ్బాయికి ఎలా సాగిస్తుంది అంటారు. అంటే వ్యూస్ గురించి, డబ్బుల గురించి ఎలాంటి దానికైనా ఎంత చండాలనికైనా వెళ్ళిపోతారా? బా నిజంగా ఈ నాకు ఒక పాట గుర్తుకొచ్చింది బ్రో. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలివే, జై జవాను జై కిసాన్ నీకు సలాంలే, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం నువ్వు బాంబువైతివా, మన దేశం కోసం మరో ఫిరంగివైతివా, కన్న తల్లి పాదాలకు వందనాలివే, జై జవాను జై కిసాన్ నీకు సలాంలే. ఇంత గొప్ప రాశాడని. సో ఇలాంటివి వింటే మనకు ఎందుకు అనిపించదు, మనమే వెళ్ళి అరే మన దేశం కోసం మనం పోరాడదాం అనేలాగా ఉండాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్లో మనం అంతా ఒకటే అని ఉండాల్సిన సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి అంటే వ్యూస్ కోసం ఇంత దారుణం. కానీ ఎందుకన్నా మన భారతదేశంలో కొంతమంది ఈ రకంగా ఉన్నారు. పాకిస్తాన్లో చూడండి, ఎవరిని పట్టుకుని ఇండియా పైన హేటే చూపిస్తాడు, అందరూ ఉంటారు. మన భారతదేశంలో ఎందుకన్నా మనం ఇంత త్యాగాలు చేస్తున్నాం, మోదీ గారు అంత కష్టపడుతున్నారు, ఈ వయసులో ఎంతమంది జవాన్లు ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది ఆడవాళ్ళ పసుపు కుంకాలు పోతున్నాయి, మనలాంటి వాళ్ళు ఇంత బాధపడుతుంటే కొంతమంది పేర్లు వద్దు కానీ ఈ కొంతమంది ఎందుకు, అందులో ఈ బయ్యా సన్నీ యాదవ్ లాంటి, అంటే విశిక్షణ ఉండదా, నేను ఉండకూడదు ఈ ప్లేస్లో, పహల్గామ్ అటాక్ జరిగింది, ఈ దుర్మార్గులని ఉండకూడదు, నేను బయటకు వచ్చేసేయాలి
నాకు ఇక్కడ యూట్యూబ్ వ్యూస్ కాదు కావాల్సింది, నేను కూడా భారతీయ పౌరుణ్ణి అనే కామన్ సెన్స్ ఉండదు అంటారు. కామన్ సెన్స్ ఉండదు అసలు. ఈ ఒక్కరుగా ఇంకా చాలా మంది ఉన్నారు కావచ్చు నాకు తెలిసి. ఉన్నారండి, మనకి ఈ అబ్బాయి బయటపడ్డాడు, ఒక్కరు బయటపడ్డారు, ఇంకా చాలా మంది ఉన్నారు కావచ్చు. ఎంత ఎంత సిగ్గుచేటు అసలు. వీళ్ళు ఈ దేశంలో పుట్టారా లేకపోతే ఇంకా వేరే దేశంలో పుట్టారా? ఎంత దారుణం. ఈ చిన్న పిల్లాడికి కూడా, విలేజ్లో ఉన్న చిన్న పిల్లాడికి కూడా అసలు మనం చెప్పాల్సింది, సో అండ్ సో ఇలా మన కోసం ఇక్కడ కష్టపడుతున్నారు, మన కోసం ప్రాణాలు వదులుతున్నారు, సో ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి అని చెప్పాల్సింది పోయి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. వీళ్ళే మనకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మన దేశం పాస్ చేయడం. సో ఇంకా అసలు ఎక్కడున్నాం, ఎటుపోతుంది దేశం, నిజంగా సిగ్గుచేటు. సో ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ అయిందో ఇలాంటి తిక్క తిక్క పనులు చేయడం స్టార్ట్ చేయాలి. సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అనుకున్నామో అసలు అంతకంటే ఎక్కువగా ఇలాంటి తిక్క తిక్క పనులకే ప్లాట్ఫామ్ అవుతుంది. సో జనాలు కూడా అసలు ఏది మంచి ఏది చెడు, ఇది ఓకే, ఇది చూడాలా చూడొద్దా అనేది కూడా చూడట్లేదు. ఆ టైంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు, చూస్తున్నారు అంతే. అసలు మనం కూడా చేసేప్పుడు జనరల్గా కొన్ని సీన్లు మేము ఏదన్నా స్కిట్స్ కానీ లేకపోతే ఒక మూవీలో తప్పని పరిస్థితుల్లో కొన్ని సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు నేను ఆలోచిస్తా తెలుసా. ఒకవేళ నేను మా ఇంట్లో వాళ్ళతో కూర్చొని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా. అలాంటి ఉన్న టైంలో ఎలా చేస్తున్నారు? మీరు సందర్భం వచ్చింది నేను అడుగుతున్నాను. మా ఇంట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు జబర్దస్త్ చూడండి ఎవరు చెప్పండి, అందరు ఇళ్ళలో చూస్తారు. రష్మి గారి గురించి కావచ్చు, లేకపోతే కామెడీ గురించి కావచ్చు, ఏదైనా. కానీ కొన్ని చాలా వల్గర్ గా వెళ్ళిన స్కిట్స్ కూడా ఉన్నాయి. డైలాగ్స్ అనేవి చాలా అసహ్యంగా, లేడీస్ తక్కువ చేయడం కానివ్వండి, బూతులు అనుకోనివ్వండి, మన పదాలు వాడడం నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఇది అవసరం అనిపిస్తుందా? అయితే కొన్ని సార్లు మాకు చేయాలంటే మాకు ఎలా అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు నేను చేసిన స్కిట్లు కానీ కొన్ని చూడండి, మ్యాక్సిమం అది అవాయిడ్ చేస్తాం. అంటే కొంతమంది చేశారు, అది మరి అవగాహన లేకనా లేకపోతే చేసిన తర్వాత మరి అది ఎడిట్లో కూడా తీసేయచ్చు. జడ్జిమెంట్ మరి అంత పెద్దవాళ్ళు బాబు గారు కానీ రోజా గారు కానివ్వండి అక్కడ ఉంటారు, మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ చెప్తారు, అరే ఇది ఎక్కువైంది, ఇది వద్దు అని చెప్తారు వాళ్ళు. ఓకే. సో మరి టెలికాస్ట్కి వచ్చేసరికి ఇంకా మరి ఎక్కడ లోపమో తెలియదు. కొన్ని ఉంటాయి, మొత్తానికి అయితే ఉండదు, కట్ చేసేసి. జనాలు దాని తర్వాత బాబు గారు ఉన్నప్పుడు ఇంత లేదు, మీరు ఒకసారి చూడండి. ఇంత లేదు, మమ్మల్ని ఎప్పటికప్పుడు బాగా అది చేసేది. కొంత శృతి మించుతున్నాము అని అంటే హెచ్చరించేది, వద్దురా అని. సో మేము మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఆయన ఉంటే కూడా ఏంటంటే ఆ స్టేజ్లో ఏదో ఒక పెద్దనున్న ఫీలింగ్ ఉంటుంది. మనం సో కొంత మేము అలా చేసేది, అందుకే మా స్కిట్లు అప్పుడు అంత స్టాండర్డ్ గా ఉండేది. ఒక 4 ఏళ్ల క్రితం ఉండే స్టాండర్డ్ ఇప్పుడు లేదనుకుంటున్నాను నేనైతే. అవును, ఇప్పుడు చంద్రన్న స్కిట్లు చూడండి ఎంత ఒక డ్రామా, ఆ డ్రామాలోనే పనిచేస్తుంది, అంత నీట్ గా చేసుకుంటూ వెళ్ళేది. సో అది ఫార్మేట్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇలా జనం కూడా బాలేదు అనుకుంటూనే చూస్తున్నారు. జనం చూడకపోతే కూడా చేయకపోవచ్చు, మేబీ బాలేదు అనుకుంటే చూస్తున్నారు. ఎనీవేస్ అన్న, మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది జీవనం నుంచి? సో ప్రస్తుతానికైతే మూవీస్ చేస్తున్నా. ఓకే. మొన్న ఒక మూవీ చేశా, నా ఫ్రెండే డైరెక్టర్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఒక మూవీ చేయబోతున్నా. సినిమా పేరు కేర్ ఆఫ్ రవీంద్ర భారతి. అంటే ఒక ఆర్టిస్ట్ జీవితం. రవీంద్ర భారతి అంటేనే మనకి ఎమోషనల్. సో ఆ మంచి కథ. నవీన్ కుమార్ గట్టు డైరెక్టర్, ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో తను ఒక మంచి కథ రాసుకున్నాడు. సో అది నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్. ఓకే. సో ముందు అంటే చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఈతనే మళ్ళీ ఇంతకు ముందు ఒక సినిమా చేశాం, శరపంజరం అని ఒక సినిమా చేశాం. ఓకే. మంచి సబ్జెక్టు అసలు భలే. నేను అనుకున్నా అంటే అలాంటి డైరెక్టర్స్ కొంతమంది మనకు అవసరం. సో ఎందుకు అనంటే అసలు ఎంత బాగా చూపించాడంటే సినిమా మొత్తము ఎలాంటి తనకి ఆపర్చునిటీస్, అవకాశాలు, టెక్నికల్గా సపోర్ట్ లేకపోయినా కూడా అసలు ఎంత బాగా చేశాడు. కొంచెం కూడా వల్గర్ లేకుండా చేశాడు తెలుసా.
ఓకే. నాకు కొన్ని సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్ సినిమాలు కూడా కొన్ని చూస్తుంటా, ఇలాంటి వల్గర్ లేకుండా కూడా వల్గర్ లేకుండా. మంచి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. వాళ్ళు డ్రామా మీద ఉంటారన్న, కంప్లీట్ డ్రామా, ఒరిజినల్ డ్రామా మీద ఉంటారు. సో నేను మీరు కొంతవరకు మీరు గమనించారా లేదో, నేను చాలా వరకు గమనించా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నువ్వు చాలా వరకు చూడండి, నీకు అసలు వల్గారిటీ అనేదే అసలు అందులో ఉండే, అయినా కూడా హిట్ అవుతుంది. సో ఎందుకు? నిజమే. ఆయన రాను రాను ఆ స్మోకింగ్ కూడా ఆపేసారు, ఏమి ఉండదు, అలాంటివి ఉండవు. చూడు, అంటే అలా ఉంటేనే చూస్తారనేది తప్పు. సో అలా లేకున్నా కూడా చూడు, అంత గొప్ప హీరో అలా చేయడం, ఏం లేకుండా కూడా అంత గొప్ప హిట్ అలా చాలా సినిమాలు ఉన్నాయి కదా. కేరా కంచలబారం చూసుకో, ఎంత గొప్ప సినిమా, ఎంత మంచి హిట్ అయింది, ఎంత మంచి హిట్. వల్గారిటీ అలా చేయొచ్చు కదా నా ఫీల్. అంటే అన్న మీకు ఒక అడ్డ రూట్లో వెళ్ళడం చాలా ఈజీ అన్న. అంటే ఒక వల్గారిటీ పెట్టేస్తే మీకు ఆ పోర్షన్ ఫిల్ అయిపోతుంది, తొందరగా ఫిల్ అయిపోతుంది. వల్గారిటీ తీయాలంటే మీరు ఎక్కువసేపు కూర్చోవాలి దాని మీద, మీరు ఎక్కువ బుర్ర ఆలోచించాలి. అంటే నాకు తెలిసి చెప్తున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా వల్గారిటీ ఉన్న సినిమా ఎంత ఫాస్ట్గా పేరు వస్తుందో అంత తొందరగా కూడా మర్చిపోతారు జనాలు, మర్చిపోతారు అప్పటికప్పుడే, నీటి పొడగలాగా అప్పటికప్పుడే. ఇప్పుడు మా వేనన్న చేసిన సినిమా ఇప్పటికీ ఎంత గుర్తుంటది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత గొప్ప సినిమా. అందరూ షాక్ అయ్యమన్నా, వేనన్న జబర్దస్త్ కమెడియన్ గా. నాకు మున్నా సినిమాలో టిల్లు గుర్తొస్తారు ఆయన చూస్తే ఇప్పటికి కూడా. నాకు క్రేజీ క్యారెక్టర్. అలాంటి అన్న బలగన్ సినిమా అంత బాగా తీయడం మీరు ఎట్లా అనిపించింది మీకు అసలు? అసలు ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా జనరల్గా మేము అన్నతో మాట్లాడేది, కలిసి చేసేది. సో అడిగా కూడా, అంటే అందరినీ కొత్త వాళ్ళతో, ఒక విలేజ్ వాళ్ళతోనే ప్రయోగం చేస్తున్నారు అని చెప్పేసాను. అప్పుడే అనిపించింది, అరే సినిమా ఒక రేంజ్లో చేస్తున్నాడన్నా, తను ప్రాణం పెట్టి చేస్తున్నాడు. దానివల్ల ఏమైంది తెలుసా, టోటలు కమెడియన్స్ అందరికీ ఒక గౌరవం పెరిగింది తెలుసా, రెస్పెక్ట్ పెరిగింది. ఓహో కమెడియన్స్ అంటే కమెడియన్సే కాదు, యాక్టర్సే కాదు, వీళ్ళు కూడా అసలు వీళ్ళకు అవకాశం ఇస్తే మంచి సినిమా చేయగలుగుతారు, వీళ్ళలో ఒక మంచి డైరెక్టర్లు కూడా దాగి ఉన్నారు అని చెప్పేసి అని నిజంగా అందరికి గౌరవం వచ్చింది. చాలా మంది మా వాళ్ళు అందరు చేస్తున్నారు తెలుసా. అంతే, ఒక ఫ్యామిలీ కదా. ఇప్పుడు కుటుంబంలో ఒక అన్న సెటిల్ అవుతే, మంచి స్థాయికి వెళ్తే, చిరంజీవి పర్సన్ వెళ్తే అందరికి ఎలా అయితే అవకాశాలు వస్తాయి, జబర్దస్త్ నుంచి వేరన్నా ఒక మంచి హిట్. అవును. ఇప్పుడు ఆయనకు చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనగా జబర్దస్త్ తిడతారా, జబర్దస్త్ వాళ్ళు ఇలా అంటారు ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ అంతే కదా అంటారు. ఇప్పుడు ఆయన హిట్ అవ్వడం వల్ల మీకు అంత రెస్పెక్ట్. మరి ఏంటన్నా మీకు ఏమైనా అవకాశం ఇవ్వడానికైనా చూసారు, మీరు ఏమైనా ఆడడం కానీ జరిగిందా వేనన్ని? ఈ మధ్యన కలవలేదన్న. నెక్స్ట్ కూడా ఇంకో ప్రాజెక్ట్ తీస్తున్నారు, ఈ మధ్యన కలవలేదు. అంటే దానికే ఫస్ట్ అడిగా, ఓకే ఒక్కడే జబర్దస్త్ సెట్లోనే అడిగా. అని అంటే అందరూ అంటే ఒక విలేజర్స్ కొత్త వాళ్ళతోనే చేస్తున్నాం రా అని చెప్పాడు. ఇంకా దాని తర్వాత మళ్ళీ అన్నను కలవలేదు. ఓకే. సో అంటే మళ్ళీ కలిస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని మంచి రిసీవ్ చేసుకుంటాడు, అది ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ జర్నీ మాది అంత దగ్గర జర్నీ కాబట్టి అన్నతో ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నాడు. తన వల్ల ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ చేస్తున్నారు తెలుసా. అంటే అభియాన్ అన్న ఒక సినిమా చేశాడు, సో ఆర్పి అన్న ఒక సినిమా చేయడానికి అది అవుతున్నారు. సో ఇలా చాలామంది చేస్తున్నారు తెలుసా. అంతే నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మనకి బేసిక్గా అంటూ ఉంటారు నా, కమెడియన్ తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, కమెడియన్ తెలుసుకుంటే ఏడిపించగలుగుతాడు, నవ్వించగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. దానికి ఒక బ్రహ్మానందం గారిని చూసుకుంటే మన నిదర్శనం ఉంది. సో ఎనీవేస్ అన్న మంచిగా అనిపిస్తుంది, మీ జర్నీ అంతా కూడా ఒక మంచి ఒక బుక్ లాంటిది. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి అన్న ఇండస్ట్రీలో ఉన్నారు మీరు? మొత్తం 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ. ఏం చెప్తారన్నా ఇప్పుడు కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్ కి, కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా మీరు ఏం చెప్తారు ఒక వర్డ్లో చెప్పాలనుకుంటే? ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎలా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, రావచ్చా రాకూడదు? ఇప్పుడు వచ్చే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అంటే, మీరు కళను గౌరవించండి. ఫస్ట్ కళను గౌరవించండి, డబ్బును కాదు, కళను గౌరవించండి. సో ఆటోమేటిక్గా కళమ్మ తల్లి మనల్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళి ఆటోమేటిక్గా మనకు డబ్బు వచ్చేలాగా చేస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వస్తుంది. సో అది నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా పేరు వస్తుంది. సో అది రెస్పెక్ట్ ఇవ్వండి, కళకు రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బులు వస్తున్నాయి కదా ఏది పడితే అది చేసేద్దామని కాకుండా, కొంచెం మన వల్ల సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం, సో ఎంటర్టైన్మెంట్ ఇద్దాం కాదనట్లేదు.
సో ఎట్ ది సేమ్ టైం మన వల్ల ఎంతవరకు మంచి చెప్తున్నాం అనేది కొంచెం గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుంది సోషల్ మీడియాలో కూడా. సో అది బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన తలుచుకుంటే సంవత్సరానికి కొన్ని 100 కోట్లు సంపాదించవచ్చు అడ్వర్టైజ్మెంట్ల మీద. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ తీసినా కానీ 100 కాదు 1000 కోట్లు సంపాదించవచ్చు, అందరూ తెలిసింది. కానీ అన్న పెప్సీ యాడ్ ఒకటి చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఇంకో యాడ్ అంటే ఆయన ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ చూశారు. అంత పెద్ద స్టార్ కూడా స్ట్రగుల్స్ చూసి కూడా యాడ్స్ ఏవి ఒప్పుకోలేదు. అంటే ఒక స్టేట్మెంట్ అన్నాను నేను, ఆయన కొనుక్కున్న బెంజ్ కారు మెర్సిడీస్ 2 కోట్లు పెట్టి కొనుక్కొని నాకు ఈఎంఐ పే చేయలేక అమ్మేసుకున్నాను అని చెప్పాడు ఆయన. వైట్ కలర్ కార్, ఎస్యూవీ కార్. అలాంటి సిచ్యువేషన్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. అంటే చాలా మంది నేను పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాను లేకపోతే ఏ హీరోని ఫాలో అవుతా ఉంటారు, కానీ ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. సంపాదించడం అనేది టార్గెట్ అయితే అలాగని సంపాదించవచ్చు, ఎథిక్స్ అని పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది ఇంపార్టెంట్ నిజంగా. అదే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ చెప్పేది అదే, కొన్ని ఎథిక్స్ గుర్తుపెట్టుకొని చేయండి. మీరు ఈరోజు పేరు వచ్చినంత మాత్రాన పెద్ద అదేం కాదు, పెరుగుట విరుగుట కొరకే అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది గుర్తుపెట్టుకొని చేస్తే బెటర్. ఎందుకంటే ఏ పేరైనా, మంచి పేరైనా చెడ్డ పేరైనా మీకు వస్తుంది అనుకుంటున్నారు. అది మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి, నువ్వు పుట్టిన జిల్లాకి, ఈ దేశానికి నిజమే ఇంత ఇంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇంతమంది మీద అది ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకొని చేస్తే హ్యాపీ. ఏదైనా బ్లేమ్ జరిగిందంటే పొద్దున స్ట్రైట్ మీ పేరెంట్స్ అంటారు కదా ఫస్ట్. అంతే అంతే కదా, అప్పుడు దాకా అంతా బాగుంది అనుకుంటారు కానీ పేరెంట్స్ అంటారు. ఎనీవేస్ అన్న చాలా బాగా మాట్లాడారు. అంటే జీవనంలో ఒక కమెడియన్నే చూసారు కానీ ఒక ఫిలాసఫర్ కూడా ఉన్నాడు, ఒక సింగర్ కూడా ఉన్నాడు, అన్ని రకాలుగా ఈ రోజు మాకు తెలిసింది. ఎనీవేస్ అన్న మీరే అన్నారు ఒక కమెడియన్ ఏదైనా చేయగలరు. అది నిజమే, అది నిజమే, నిజంగా ఉంటుంది తెలుసా. కమెడియన్ అన్ని రకాలుగా ఆలోచించారు. మీకు చూడండి, మీరు ఒక ఏడవడము ఓకే, సీరియస్ అవ్వడం ఓకే, ఎన్నైనా ఓకే, నువ్వు నవ్వించడం చాలా కష్టం, చాలా కష్టం. సో నవ్వించాలి అంటే నువ్వు వాళ్ళ ఎమోషన్లోకి వెళ్ళి, సో వాళ్ళు ఎలా అయితే నవ్వుతారు అని చెప్పి అదంతా గమనించుకొని చేయాలి. అంటే ఎంత ఆలోచిస్తూ ఉండాలి. అండ్ నవ్వించేవాడు వెనకాతలు ఎంతో బాధ చూస్తేనే కానీ ఆ బాధ మొత్తం అంతా కలిపి నవ్విస్తాడు అంటారు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎవరైనా కూడా కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా పేరు వస్తుంది, ఖచ్చితంగా ఈ రోజుకైనా ఉంటుంది. దానికి నిజంగా నిదర్శనం నేనే. ఎందుకంటే ఇంకా కష్టపడుతున్నా. అంటే నేను అనుకున్నంత స్థాయిలో ఇంకా పేరు రావాలి. అయినా కూడా ఏది చేసినా కూడా జనానికి ఉపయోగపడేదే, జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం చేస్తూనే ఉంటా. సో ఖచ్చితంగా నేను చేసే ప్రాజెక్టులు అన్ని సాంగ్స్ చేస్తున్నా ఓన్గా, అండ్ మూవీస్ చేస్తున్నా, అండ్ వీటన్నిటి కూడా మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి నుంచి మన ఇద్దరం కలిసి ఒక ఛానల్ చేసాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా అలానే ఉన్నారు. ఇంకా సక్సెస్ అవ్వాలని నిజంగా మళ్ళీ మీతో చేయడం హ్యాపీ తెలుసా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో కలిసి చేయడం, అది ధాత్రి టీవీలో. సో మంచి పేరు వస్తుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పా కదా, ఎలాంటి కంటెంట్ తీసుకుంటే వ్యూస్ కోసం కాదు, జనానికి మనం ఏం చెప్తున్నాం బాధ్యత ఉండాలి కదా, ఒక బాధ్యతగా వ్యవహరిస్తుంది. అందుకే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది తెలుసా. అంటే ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్న ఛానల్ మంచిగా అనిపించింది. మా మోటో కూడా అదే అన్న, వ్యూస్ గురించే కాదు, నైస్ ఇన్కమ్ గురించనే కాదు, జనాలకి మెసేజ్ ఏమి వెళ్తుంది. ఈ రోజు మీరు అన్నట్టు వ్యూస్ గురించి ఏదైనా వీడియోస్ తీయచ్చు, కానీ మా ఉద్దేశం అది కాదు. జీవనాన్ని వచ్చాడంటే జీవనాన్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి. జీవనాన్న లైఫ్ లో ఏం జరిగింది అదొక లెసన్ అవుతే బాగుంటుందని మా ఉద్దేశం తప్పితే. ఈ మధ్యన మరీ అవుతుంది, తీసుకొచ్చి అంటే వల్గర్గా మాట్లాడితే అది వైరల్ అంట. ఇదేంటో అసలు, ఇది దారుణం ఇది. సో అలాంటి కాకుండా ఒక మంచి వాళ్ళను చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ధాత్రి టీవీ వాళ్ళందరికీ కూడా. ఇలానే మంచి మెసేజ్ ఇస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా, మన దేశానికి ఉపయోగపడే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ ప్రొసీడింగ్స్. సో గైస్, ఇదనమాట ఈరోజు జరిగిన ఇంటర్వ్యూ జబర్దస్త్ జీవనంతో జరిగింది కదా. సో ఇలాంటి యాక్టర్స్ని కానివ్వండి, ఆస్పిరెంట్స్ని ఇంకా ఎంతమంది తీసుకొచ్చి మేము ముందు పెట్టే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధాత్రి టీవీ. థ్యాంక్ యూ సో మచ్.